ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొబైల్ పరీక్షలలో, యూట్యూబ్ పరీక్షల్లో మీరందరూ కూడా పాల్గొనండి. మీరు, మీ ఇంటి వారు, మీ పిల్లలు మేల్కొనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దైవ గ్రంథంలో నుండి కొన్ని దినాల నుంచి 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సంతృప్తి కలిగిన దైవ భక్తి గురించి మనము మాట్లాడుతూ మరి వస్తూ ఉన్నాం. పిల్లరా, సంతృప్తి దైవ భక్తి ఎప్పుడు వస్తుందంటే మనము దేవుని యందలి నమ్మకము, దేవుని యందలి విశ్వాసము కలిగినప్పుడు, దైవికమైనటువంటి ఆత్మీయతలో మనం నడుస్తూ నిరుపేదలైనటువంటి వారికి, బాబు ఆర్థికంగా ఆరోగ్యముగా ఇబ్బంది పడే వారిని మనము సంరక్షించగలిగితే సంతృప్తి కలిగినటువంటి దైవ భక్తిలో మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్నటి దినాన మరి తల్లిదండ్రులను సన్మానించితే అదొక తృప్తి. ఈరోజున చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల అనాలోచనతో జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లరా మరి మూర్ఖత్వముగా నడుచుకునే వారిగా ఉంటున్నారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఆ స్థితిలోనికి మనం రావాలి అంటే, ఆ స్థితిలో మనం జీవించాలి అంటే, నిన్న జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిర్మాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే నీ జీవితంలో అంతకు మించిన తృప్తి మరొకటి ఉండదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నిన్న జ్ఞాపకం చేశాను, మదర్ తెరిసా సంతృప్తి గల దైవభక్తిలో ఆమె జీవించింది. చేతనంత వరకు ఆమెకు పిల్లరా దేవుడిచ్చిన ప్రేరేపణ వరకు ఆమె ఆ యొక్క సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో ఆమె విజయం సాధించినట్లుగా మనం గమనించగలం. పిల్లరా, మరి నువ్వు నీ కన్న తల్లిదండ్రులను నువ్వు సన్మానించువారుగా, వాక్య ప్రకారముగా వారిని సత్కరించువారుగా నువ్వు ఉన్నావా? ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను గాయపరుస్తూ ఉన్నారు, తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులను తిడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను చేతులతో కాళ్ళతో తన్నేవారుగా ఉంటున్నారు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, తల్లిని తండ్రిని మనం హక్కున చేర్చుకునే వారముగా ఉండాలి. తల్లిని తండ్రిని వాక్య ప్రకారమైనటువంటి ఆత్మీయతలో వారిని నడిపించాలి. మనము నడుస్తూ అనేకులకు దేవుని ప్రేమను కనపరచువారిగా ఉండాలి. దేవుని ప్రేమను ఎల్లడపరచువారిగా ఉండాలి. దేవుని ప్రేమను బయలుపరచువారముగా మనం ఉండాలి. అలాగా ఉండగలిగితే లేదా తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు సంతృప్తి కలిగిన దైవభక్తి అది నువ్వు పొందుకోవాలి అంటే, దేవుని కొరకు మనము వాక్యానుసారమైన జీవితమును జీవిస్తూ పిల్లరా మనం ప్రేమను వెల్లడిపరచు వారముగా ఉండాలి, ప్రేమను చూయించువారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మీరు ఒక ప్రశ్న మీకు రావచ్చు, పాస్టర్ గారు సంతృప్తి గల దైవభక్తిలో మనం ఉండాలి అంటున్నావు కదా, మనం ఉంటే మంచిది అంటున్నావు కదా, ఎలా ఉండాలి అంటున్నారేమో. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మేము దిక్కులేనటువంటి తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి కొంతమంది బిడ్డలకు పిల్లరా బుక్స్ ఆ చేతనైనటువంటి రీతిలో సహాయం చేస్తూ ఉంటాం.
అంత మాత్రమే కాదు పిల్లరా, నూతన వస్త్రాలు మాకు చేతనంతకు దేవుడు ఇచ్చినంత వరకు మేము ఇస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఒక తల్లి ఎంకాయమని ఒక తల్లి ఉంది మా దగ్గర. ఆమె 7 జనకలు అమ్ముకుంటూ హాస్పిటల్ అటు తిరుగుతూ ఉండేది ఓపుకున్నప్పుడు. ఆ ఓపుకున్నప్పుడే 7 జనకలు అమ్ముకుంటూ మా దగ్గర చర్చికి వస్తూ ఉండేది. మేము అడిగాము, ఏంది ఎంకాయమ్మ అంటే, నాకు ఎవ్వరు లేరయ్యా. పిల్లరా, ఆమెను హక్కును చేర్చుకున్నాం, ఆమె ఇంటి పెట్టుకున్నాం. పిల్లరా, తల్లి కంటే కూడా ఎక్కువగా మేము ప్రేమించాం. ఆమెకి బిడ్డలు లేని కొరతను మేము వాక్యానుసారముగా కొంత మట్టుకు మేము తీర్చగలిగాం, సన్మానించాం, సత్కరించాం. ఆ తల్లికి వృద్ధాప్యంలో కళ్ళు కనపట్ల. అయ్యా, ఆపరేషన్ చేయించి పాస్టర్ గారంటే మా చిన్న పాప కారం చెడు తీసుకెళ్ళింది, చూయించింది. పిల్లరా, డాక్టరు ఇక్కడ లాభం లేదు, తాటి వలస తీసుకెళ్ళాలి విజయవాడ అన్నారు. అంటే పిల్లరా, తాటి వలస విజయవాడ తీసుకెళ్ళి 3 రోజులు అక్కడుండి కన్ను చుక్కడాలు తీయించి బాగు చేయించి ఇంటికి తీసుకొచ్చాం. పిల్లరా, సంతృప్తి కలిగిన దైవభక్తి, వాక్యమును బోధించటం, వాక్యము వినడం, వాక్యమును చదవటం, ప్రార్థన చేయటం మంచిదే, నేను కాదంటలా. కానీ సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో మనం ఉన్నప్పుడు మనం ఇతరులకు సత్కరించేవారముగా, ఇతరులను ప్రేమించేవారముగా, ఇతరులను హక్కును చేర్చుకునేవారముగా, ఇతరులకు సహాయం చేసేవారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను పిల్లరా సంతృప్తి కలిగిన దైవభక్తిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. పిల్లరామి అనుకోకుండా కాలం చెల్లిపోయింది, కాలం లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పిల్లరా మంచి ఆటో మాట్లాడి ఆటోలో పెట్టి పూలు జల్లుకుంటూ, ఆమెకు డబ్బులు అంటే చాలా ప్రేమ, ఆ దగ్గర ఉన్న కొంత చిల్ల డబ్బులు తీసుకొని డబ్బులు జల్లుకుంటూ మా ప్రియులు, మా సంఘస్థు డేవిడ్ గారు, దేవసాయం గారు, ఇంకా కొంతమంది పిల్లలు అందరం కలిసి గ్రాండ్గా పిల్లల భూస్థాప కార్యక్రమం చేశాం. ఎందుకు ఈ సందర్భం అంతా చెబుతున్నాను అంటే, సంతృప్తి కలిగిన దైవ భక్తిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం, దేవుని దయను మనం పొందుకుంటాం, దేవుని వాత్సల్యతని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన జీవితంలో మన యొక్క బ్రతుకులో మనము తల్లిని తండ్రిని సన్మానించువారముగా మనం ఉండాలి, సత్కరించువారముగా మనం ఉండాలి, ప్రేమించే వారముగా మనం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. పిల్లరా, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తే శ్రేష్టమైన మాట, పిల్లరా, నీ తండ్రి యొక్క మాట చొప్పున, మీ తండ్రి యొక్క ఆలోచన చొప్పున నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు, నువ్వు మేలు చేత తృప్తిపరచబడతావు, నువ్వు మేలు చేత ఆశీర్వదించబడతావు. దేవునామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు పిల్లరా, దేవుని వాక్యమునకు లోబడి నువ్వు జీవిస్తూ నీ తల్లిని నిర్లక్ష్యం చేస్తే, నీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తే, నీ తోబుట్టు వారిని నిర్లక్ష్యం చేస్తే పిల్లరా ఆ భక్తి నిష్ప్రయోజనమైపోతుంది, ఆ విశ్వాస జీవితము నిష్ప్రయోజనమైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే దైవభక్తిలో నువ్వు నిలిచి సంతృప్తి కలిగిన దైవభక్తి ప్రకారము నువ్వు నడిచినట్లయితే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, దేవుని దీవెనను నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ బాబు, దైవ గ్రంథంలో మనం చూస్తే ఇస్సాకుకు వృద్ధాప్యం వచ్చేసింది పిల్లల, వృద్ధాప్యం వచ్చింది. ఆ సమయంలో
తండ్రికి ఒక ఆశ, ఒక ఆలోచన ఏంటంటే మంచి ఆహారం భుజించాలి, మంచి ఆహారం భుజించాలి. నా తండ్రి అయిన అబ్రహాము నాకు ఇచ్చిన ఆశీర్వాదములు నా కుమారుడికి నేను ఇవ్వాలని ఆశ కలిగి తన కుమారుని పిలిచి అంటాడు, అబ్బాయ్ నాకు వృద్ధాప్యం వచ్చింది, మంచి ఆహారం తినాలని నాకు ఆశ కలిగింది, మంచి ఆహారం తినాలని ఆశ కలిగింది, నాకు తీసుకొచ్చి పెడతావా అని అడుగుతాడు. పిల్లరా, అడిగినప్పుడు మరి చిన్న కుమారుని యాకోబు మంచి ఆహారాన్ని తీసుకొచ్చి తన తండ్రికి పెడతాడు. పిల్లరా, ఆహారాన్ని తిని కుమారుని దగ్గరికి పిలుచుకొని దేవుడైన యెహోవా తన తండ్రి అయినటువంటి అబ్రహాము ద్వారా ఇస్సాకుకు వచ్చిన ఆశీర్వాదములన్నీ పిల్లరా కుమారుడైనటువంటి యాకోబుకి ఇస్తాడు. పిల్లరా, ఆశీర్వాదములన్నీ. పెద్ద కుమారుడైన యోసేపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. వచ్చి, తండ్రి నేను ఆహారం తెచ్చాను, తిని నన్ను ఆశీర్వదించంటే, లేదు నాయనా నేను తిన్నాను, ఆశీర్వదించేశాను. పిల్లరా, తల్లిదండ్రులకు మనము వారి ఆహారాన్ని మనం పెట్టగలిగితే వారి దగ్గర ఉండేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, వారి దగ్గర ఉండేటువంటి మేలులు మనం పొందుకుంటాం, వారి దగ్గర ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నడవడికను మనకు వారు నేర్పుతారు. దాని ద్వారా సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనము బలపరచబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ బాబు, తండ్రి యొక్క ఆశను ఆత్మ సంబంధముగా వాక్యానుసారమైనటువంటి రీతిలో మనము తీర్చగలిగినట్లయితే యాకోబును ఆశీర్వదించినటువంటి తండ్రి అయినటువంటి ఇస్సాకు మన తండ్రి అయినటువంటి మనవారు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. మనం ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని దీవెనలు మనం పొందుకునే వారముగా మనం ఉంటాము. అలాగ పొందుకోవాలి అంటే పిల్లరా, తండ్రి యొక్క కోరికను, తండ్రి యొక్క ఆశను మనము నెరవేర్చు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి అనుభవంలో, అలాంటి ఆత్మీయ సంబంధమైన జీవితంలో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. లోక రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రియరా, తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిని తండ్రిని ప్రేమించు వారముగా ఉండాలి. ఒక చిన్న దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగిపోతాను. ప్రియరా, ఒక చిన్న పాప అంటే కాదండి, అమ్మాయి మెడిసిన్ చేస్తుంది, డాక్టర్గా ట్రైనింగ్ చదువుతూ ఉంది. అమ్మాయి డాక్టర్ చదువుతూ వాళ్ళకి కొంత సమయం హాస్పిటల్లో పరిచయం చేసే సమయం ఉంటుంది. పిల్లల, మా సంఘంలో ఒక బ్రదర్కి బాగాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. అప్పటికే మాట పడిపోయింది, అప్పటికే కంటిసూపు పడిపోయింది, కాలు చేయి పని చేయట్లేదు, భయంకరమైన పరిస్థితి. పిల్లల, వయసు చాలా చిన్నది. ఆ ట్రైనింగ్లో ఉన్నటువంటి డాక్టర్ ఉంటే 21-22 సంవత్సరాలు ఉంటాయి. చిన్నపిల్ల, సన్నగా ఉండిద్ది, చక్కగా ఉండిద్ది, చిన్నపిల్ల. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చెకప్ చేయడానికి వచ్చింది. నేను ప్రక్కనే ఉన్నాను. పిల్లరా, ఆ అమ్మాయి ఎంత పరిచయం చేసిందో, 2 చేతులతో, ఒక చెయ్య కాలును ఆడిస్తూ ఉంది, ఒక చెయ్య పిల్లరా చేతిని ఆడిస్తూ ఉంది. ఆడిస్తూ, అంకుల్ మీరు ఏ దేవుని నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీ దేవునికి ప్రార్థన చేయండి, మీ దేవునికి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసే దేవుడు, నేను కూడా నా మనసులో నేను అనుకుంటాను, మీరు కూడా అనుకోండి. మీ బ్రదర్ తెల్లారిపాటికి లేవాలి, తెల్లారిపాటికి మీ బ్రదర్కి మంచి ఆరోగ్యం రావాలి. అమ్మ బాబు, ఆ అమ్మాయి రక్త సంబంధి కాదు, ఆ అమ్మాయి తోడుబుట్టింది కాదు, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. కానీ సత్కారం, తెలిసిన వైద్యం, తెలిసిన సహాయం, చేయగలిగినటువంటి తోడ్పాటు ఇవ్వటంలో సంతృప్తి కలిగిన దైవభక్తి. పిల్లరా, సంతృప్తి కలిగిన దైవభక్తి. వాస్తవానికి ఈ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయి ఎవరో ఈ అబ్బాయికి తెలియదు.
కానీ ఏం తెలుసా, చేసే వైద్యం, చేసే పరిచర్య, చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేయాలి. అమ్మ బాబు, తెల్లారిజామున 4-5 గంటలకి పిల్లరా, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి అబ్బాయి, ఆ అమ్మాయి వైద్యం చేస్తూ కాలు చెయ్యి ఆడిస్తూ ఉంది. నేను కూడా కాలు చెయ్యి నొక్కుతూ ఉన్నాను, నేను కూడా ఒత్తుతూ ఉన్నాను. ప్రెషింగ్ చేయ అంకులు, బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, లేకపోతే బ్లడ్ క్లాట్ అయిపోయింది, గట్టిపోయింది, మీ తమ్ముడు కష్టం అని చెప్పి నేను పరిచయం చేస్తాను, అమ్మాయి చేస్తాను పిల్లరా. తుదకు తెల్లవారుజాము 4-5 గంటలకి పిల్లరా స్పృహలోకి వచ్చేసాడు. మాట వచ్చేసింది, కాలు చెయ్యి తన స్వాధీనంలోకి వచ్చింది పిల్లరా. ఆ అమ్మాయి అంటుంది, అంకుల్ మీ దేవుడు గొప్పోడు. నేను అంటున్నాను, మా దేవుడు గొప్పోడే కాదట్లేదు, కానీ నీవు కూడా చాలా గొప్పదానివి, నీవు కూడా చాలా చాలా భక్తి కలిగిన దానివి, దైవభక్తి నీలో ఉంది కాబట్టే ఏదో పేషెంట్ ఇండిషన్ చేశాను పోయి కూర్చుందాము అని నువ్వు కూర్చోలే తల్లి. సంతృప్తి కలిగిన పరిచర్య నీకు దైవభక్తిలో సంతోషం ఇచ్చింది. ఆ అమ్మాయి తెల్లపాటికి ఈ బాబు లేవగానే అంకుల్ అంకుల్ అని చెప్పి చాలా సంతోషపడింది పిల్లల. ఎంత తృప్తి ఆ అమ్మాయికి, ఎంత తృప్తో, ఎంత ఆశీర్వాదమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ బాబు, చేతనైన సహాయము మనం ఇతరులకు మనం చేసినప్పుడు ఎంత తృప్తో. చాలామందికి ఎదుటోళ్ళకి పెడితే ఓర్చుకోలేరు, ఎదుటోళ్ళకి ఇస్తే ఓర్చుకోలేరు, ఎదుటోళ్ళకి ఇస్తే ఏమి కూడా సహించలేరు పిల్లరా. అది వ్యసనంతో కూడినటువంటి జీవితం. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది తెలుసా, మా బాబు, నీ మనసులో ఉన్నటువంటి వ్యసనం అంట నీ ఎముకలకు కుళ్ళు కలిగిస్తుంది, నీ జీవితానికి పిల్లరా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, రోగాన్ని తెచ్చిపెడుతుంది. మనసులో కుళ్ళు ఉండకూడదు, మనసులో వ్యసనం ఉండకూడదు. మనసులో ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిని మనం కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 10వ వచనం, అదే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, తల్లిని తండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. పిల్లరా, దేవునికి నమ్మకము కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి, యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చిన్న దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఓ బాబుకి, తల్లిదండ్రులకి కొడుకు పుట్టాడు. అబ్బాయిని బాగా పెంచారు, బాగా చదివించారు. దేవుడి వల్ల మంచి ఉద్యోగం వచ్చింది. అట్లని ఆ బాబు కూడా తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు. వివాహం అయిపోతేప్పుడే చెప్పాడు, అమ్మాయి నేను బ్రతికినంత కాలం, మా అమ్మ మా నాన్న బ్రతికినంత కాలం వాళ్ళు చూసే పని అయితేనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను, అట్లని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని చేసుకుంటానని చెప్పి ముందుగానే మాట్లాడుకున్నాడు పాప మా అబ్బాయి తల్లిదండ్రుల ప్రేమను బట్టి. సరే, ఒక అమ్మాయి ముందుకు వచ్చింది, అయ్యా మీ అమ్మ మీ నాన్న నేను బాగా చూసుకుంటాను, దానిలో ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి అందరి ముందు, పెద్దల ముందు చెప్పింది. దాన్ని బట్టి అబ్బాయి వివాహం చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయింది పిల్లరా. వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు, బాగున్నారు. కానీ కొంత వయసు వచ్చేసరికి మరి కోడలు మొత్తానికి అత్త మీద మామ మీద కొంత అసంతృప్తి ఉంది. మొత్తానికి భర్త ముందేమో బాగా చూస్తానని చెప్తుంది, కానీ భర్త ఆ ఉద్యోగానికి వెళ్ళగానే చూడలేకపోతా ఉంది. కొంత తనకి విసుగుదల వచ్చేసింది. ఎందుకు వచ్చిందో మరి వీళ్ళ ప్రవర్తన బట్టో ఆయమ్మ ప్రవర్తన బట్టో తెలియదు, కానీ మొత్తానికి విసుగుదల వచ్చింది పిల్లరా. ఇక సరిగా భోజనం పెట్టడం లేదు, సరైనటువంటి వసతులు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ బాధ కొడుకు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకో కుమారుడికి అనుమానం వచ్చి భోజనం టయానికి ఇంటికి వచ్చాడు. క్యారేజ్ తీసుకెళ్ళాడు, ఉద్యోగానికి వెళ్తా బాక్స్ తీసుకెళ్ళాడు. అది తినాల్సినటువంటి ఆ వ్యక్తి ఏదో పనున్నట్టుగా ఇంటికి వచ్చాడు. మొత్తానికి తన భర్త వస్తున్నట్టుగా ఎట్లా గమనించింది. మొత్తానికి గమనించి పిల్లరా అత్త దగ్గరికి వెళ్ళి, అత్త తినత్త, పెట్టుకో అత్త అంటుంది.
అవంటుందమ్మా వద్దులమ్మా వద్దులమ్మా అంటుంది. లేదా తా పెట్టుకో పెట్టుకో. ఇలా కొడుకు అనుకుంటున్నాడు మా అమ్మకి భోజనం బతులాడి పెడుతుందిలే అనుకుంటున్నాడు. కానీ కోడలు అత్తకి పెడుతుంది తెలుసా, భోజనం కాదు పెట్టుకోమంటుంది. ఆ వయసులో కళ్ళకి కాటికి పెట్టుకోమంటుంది. కాటికి తీసుకెళ్ళి పెట్టుకో 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 అంటుంది. అమంటుంది అమ్మ వద్దమ్మా నాకు వద్దమ్మా నీ దండం పెడితే వద్దమ్మా అంటుంది. కొడుకు అనుకుంటున్నాడు మా అమ్మ దండం కూడా పెడుతుంది మా భార్యకి, అంటే మా భార్య అంత ప్రేమతో చూసుకుంటుందని చెప్పేసి కొడుకు మురిసిపోతా ఉన్నాడు. అలాగే పిల్లలు కొన్ని రోజులు గడిచిపోయినాయి. అమ్మ నాన్న తగ్గిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, రూపం ఆకారం కోల్పోతున్నాడు. దాన్ని బాగా గమనించాడు. పిల్లల వచ్చి చూస్తే భార్య రోజు ఇదే పని అంటండి, రోజు ఇదే పని అంట. ఎంత వేషధారణ అండి, ఎంత మూర్ఖత్వం అండి, ఎంత కఠినమైన మనసు అండి. మా బాబు కోడలే కాదు, ఈరోజు కుమార్తెలు కూడా ఇప్పుడు టీవీలు వచ్చినాయి పిల్లరా, మొబైల్స్ ఫోన్స్ వచ్చినాయి, అంతా లైవ్ వస్తూ ఉంది. కుమారులు లేరండి, కుమార్తెలు ఉన్నారు. ఆస్తి పంచలేదని తల్లిని భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారు, భయంకరమైన పరిస్థితికి గురి చేస్తున్నారు. ఒక ఊర్లో అయితే ఆస్తి పంచలేదని తల్లిదండ్రులను ట్రాక్టర్ పెట్టి గుద్దిచ్చేస్తున్నారు, ట్రాక్టర్ పెట్టి తొక్కించి చంపేస్తున్నారు. ఎంత మూర్ఖత్వం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి బాబు. ఒక రోజుకి నీవు కూడా నీ బిడ్డలకు వృద్ధాప్యమైన తల్లిదండ్రులుగా ఉండవలసిన రోజులు రాబోతా ఉన్నాయి. ఈరోజు నువ్వు వయసులో ఉన్నామేమో, ఈరోజు నీవు సంపాదించే స్థితిలో ఉన్నామేమో, నీకేం అర్థం కావట్లేదు. దయచేసి చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను. ఈరోజు కుమారులు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు, వీళ్ళు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. ఇవాళ నువ్వేమి ఇత్తుతావో ఆ పంటే కోస్తావు, నువ్వే పరిచర్య చేస్తావో రేపు నీకు అదే పరిచర్య చేయబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ అంటాడు, ఈరోజు నువ్వే కొలత కొలిస్తే రేపు నీ జీవితానికి ఆ కొలత దేవుడు కొలుస్తాడు. నువ్వే కొలత కొలుస్తావో రేపు ఆ కొలత దేవుడిని కొలుస్తాడు. కాబట్టి పిల్లరా, అమ్మా, సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుని కృపను నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటు కృప, అటు సమాధానం నువ్వు పొందుకొని నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమిగల మా తండ్రి, ఇంతవరకు మాతో ఉన్నారు. ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇతమైన వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసారముగా నడుచున్నట్లుగా, వాక్యానుసారముగా జీవించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని, తోడుగా ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి ఈ మొబైల్ పరిచయం మీరందరూ పాల్గొన్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఈ వాక్యాన్ని మరి మీరు వినండి, మీ బంధువులకు, మీ స్నేహితులకు, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. వాక్యానుసారముగా జీవించినట్లుగా మీ జీవితాలు మలుచుకొని దీర్ఘాయుష్మంతులుగా ఉండి దేవుని మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. ఇంకా ఆత్మీయతలో, ప్రార్థనలో, భక్తిలో ఇంకా మీరు బలపరచబడాలి అంటే ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే మగ చీరాల్లో 3 స్థలాల్లో ఆరాధన జరుగుతుంది, చర్చిస్ ఉన్నాయి. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో చర్చి ఉంది. మరి ప్రతి ఆదివారం 7 గంటలకు ఆరాధన అక్కడ ప్రారంభించబడుతుంది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఆ స్థలానికి రావాలని, చర్చికి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. రెండో ఆరాధన రామాపురం రోడ్, బీచ్ రోడ్, అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది. మరి అక్కడ పోయి రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు, ఆశీర్వాదాలు పొందండి. అలాగే 3వ ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర ఆ చర్చి ఉంది. మరి ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. అక్కడ ఆరాధనలో పాల్గొనండి, దేవుని ఆత్మీయ మేలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తాం. మా పరిచర్య కొరకు, మా సంఘాల కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని దయ
తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశములకు ఎంతమంది వాక్యానికి విన్న వారందరికీ ఆయన రాకడతో నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, బలపరిచి, సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.